ఐక్యత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఐక్యత ఐక్యత జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మేఘారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. భోజనం సాధించే వరకు పోరాడతాం. 42% బీసీ రిజర్వేషన్ సాధించే వరకు నశించాలి కేంద్ర ప్రభుత్వం వంటి వైఖరి. అమలు చేయాలి కేంద్ర ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ వెంటనే. తారీఖు కృష్ణయ్య గారు తలపెట్టిండ్రు ఫస్ట్. అట్లా కాదని చెప్పి బీసీ జేఏసీగా ఏర్పడి 18 తారీఖు దాన్ని పోస్ట్పోన్ చేసి ఈరోజు అందరూ మద్దతు తీసుకొని ముందుకు పోతూ బీసీ జేఏసీగా మాత్రమే ఈరోజు బంద్ జరుపుతున్నాము. మీ ఎవరైనా పార్టీలు ఉంటే అధికారాలు ఉంటే వాళ్ళు తోడ్పాటు చేయాలి, కానీ వీళ్ళ విన వాళ్ళు వాళ్ళ విన వీళ్ళు చెప్పొద్దు. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇవ్వాలని మేము ఖచ్చితంగా కోరుతున్నాము. వాళ్ళు ఇస్తేనే అక్కడ సంతకం పెడితేనే బీసీకి ఇళ్లకు 42% రిజర్వేషన్లు అవుతున్నాయి. పైన ఉన్న అగ్రవర్ణాలు కపట నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ అది మొత్తం వీడి వాళ్ళే రిజర్వేషన్ ఇస్తారు, వాళ్ళే కేసు చేపిస్తారు, వాళ్ళే వాదిస్తారు, వాళ్ళే మళ్ళీ కొట్టేస్తారు కేసులు. కనుక మీరంతా నాటకాలు ఆపి మాకు 42% మాకు ఇవ్వాలి, మా బిడ్డలకు రక్షించాలని కోరుతున్నాం. మేము బీసీ జేఏసీగా మేము ఈరోజు దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తూ ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీల యొక్క 42% విషయంలో బంద్ పాటించడం జరుగుతుంది. దీంట్లో అన్ని బీసీ సంఘాలు, ఒక బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ మద్దతు తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కూడా కపట ప్రేమ వహిస్తూ వారికి సంబంధించిన రెడ్డి వర్గం నుంచి ఒకరితోన కోర్టులో కేసు వేయడం జరిగింది. దాని విషయంలో ఈరోజు బీసీలకు జరిగే ఈ యొక్క 42% విషయంలో కోర్టు తీర్పు మేరకు ఆగిపోవడం జరిగింది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా మన కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు తెలంగాణ మిగతా అన్ని రాష్ట్రాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన వారు ఈ యొక్క తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా న్యాయం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రాహుల్ గాంధీ గారి ఆదేశం మేరకు ఇక్కడ 42% బీసీ రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది. దీన్ని కొన్ని రాజకీయ పక్షాలు గతంలో తెలంగాణకు పార్లమెంట్లో సోనియా గాంధీ గారు, అదేవిధంగా మీరా కుమారి గారు, మహిళా నాయకురాలైనటువంటి బీజేపీ సుష్మా స్వరాజ్ గారు ఈ తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాబట్టి పిల్లలు వారు ముగ్గురు మహిళలు త్యాగం చేసి తెలంగాణ కొరకు ఈరోజు వారు చూపించారు. కానీ మోడీ గారు బీసీ అయి కూడా ఈ బీసీ యొక్క బీసీ యొక్క చట్ట ఈ 42% తెలంగాణలో తెస్తే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో వస్తుంది కాబట్టి మా పార్టీకి ఇమేజ్ పోతుందనే భావనతోనే ఈరోజు బీసీ యొక్క ఈ యొక్క 42% తెలంగాణలో ఆపినరు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరుగుతుంది, మిగతా రాష్ట్రాల్లో కూడా మాకు ఇబ్బంది జరుగుతుందని ఒక బీసీఐ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఈరోజు బీసీల పట్ల వారికి కపట ప్రేమ ఉంది. వారికి రోజు ఒక దేశం తిరగనికే రోజు ఒక ఫ్లైట్ ఇవే కానీ బీసీల పట్ల ఏమాత్రం ఆయనకు అంకిత భావం లేకుండా ఈరోజు బీసీల పట్ల కపట ప్రేమ చూపిస్తున్న మోడీ గారికి వారు పదవిని కాపాడుకోనికనే ఉంది కానీ మన ధీరుభాయ్ అంబానీ కుటుంబానికి
మిగతా పెద్ద పెద్ద బిగ్ షాట్ కుటుంబానికి ఆయన న్యాయం చేసే విధంగా ఉన్నారు కాబట్టి బీసీల పట్ల ఆయన ప్రేమ చూపిస్తలేడు. బీసీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎంపీలు తక్షణమే రాజీనామా చేసి మోడీ గారి పైన మన వారు ఒక ఒత్తిడి తీసుకురావాలని మీడియా ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా గతంలో తెలంగాణ కొరకు ఏ విధంగా తెలంగాణ సాధించుకోవడానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉద్యమం చేసినరో ఈరోజు బీసీలకు 42% చట్టం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పైన అన్ని బీసీ సంఘాలు ఆ విధంగా ఈ ఒత్తిడి తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.